అసలు రైతు ఉద్యమాలు జరగడానికి కారణాలు ఏమిటి? అదేవిధంగా జాతీయోద్యమంలో భాగంగా జాతీయవాద కవిత్వం ఏ విధంగా ఉద్భవించింది, ముఖ్యమైన కవులు ఎవరు ఆంధ్ర ప్రాంతంలో, వాళ్ళ కవిత్వం యొక్క ప్రభావం ఏ విధంగా చూపింది జాతీయోద్యమం పైన ఆంధ్ర ప్రాంతంలో. అదేవిధంగా విప్లవ సాహిత్యం, మనం భారతదేశ చరిత్రలో కూడా విప్లవ సాహిత్యం గురించి చదివాము. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా విప్లవ సాహిత్యం ప్రభావం ఏ విధంగా ఉంది, విప్లవకారులు ఎవరెవరు ఆంధ్ర ప్రాంతంలో, జాతీయోద్యమంలో భాగంగా విప్లవకారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పాల్గొన్నారు, దాని ప్రభావం ఏమిటి జాతీయోద్యమం పైన. అదేవిధంగా నాటక సంస్థలు, జాతీయోద్యమంలో నాటక సంస్థల పాత్ర ఏమిటి. అదేవిధంగా కేవలం పురుషులే కాకుండా ఈ స్వతంత్ర భారతదేశ ఉద్యమంలో భారత జాతీయోద్యమంలో మహిళల పాత్ర ఏమిటి, ఇన్ని అంశాలు అధ్యయనం చేయాల్సింది. ఇది మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలలో అత్యంత విస్తృతమైన అంశము 3వ యూనిట్. ప్రధానమైన అంశము, విస్తృతమైన అంశము, ఇటు ప్రాచీన భారతదేశ చరిత్రకు, ఇటు ఆధునిక భారతదేశ చరిత్రకు, మరియు ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు బ్యాక్ బోన్, వెన్నెముక వంటిది ఈ పార్ట్. 3rd యూనిట్ యూరోపియన్ల రాక. కేవలం భారతదేశ చరిత్రపైనే కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రపైన కూడా ఈ యూరోపియన్ల రాక సిలబస్ అత్యంత ముఖ్యమైనది. ఈ అంశాన్ని చదివిన తర్వాతనే మనము 4వ అంశమైనటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమము, దాని వ్యాప్తి, అదేవిధంగా 1956 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు, ఈ విధంగా మొత్తము 5 యూనిట్లుగా విభజించడం జరిగింది. ముందుగా మనము ఈ 3 యూనిట్ల గురించి పూర్తిగా చదివినట్లయితే మనకు ఈ యూనిట్ పైన దాదాపుగా మంచి కమాండ్ సాధించవచ్చు. కానీ పోతే చివరి 2 యూనిట్ అంటే 4వ యూనిట్, 5వ యూనిట్. 4వ యూనిట్లో ఏముందంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మరియు పుట్టుక, వ్యాప్తి, ఆంధ్ర మహాసభల పాత్ర, ఆంధ్ర మహాసభలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఆంధ్ర ఉద్యమంలో పత్రికలు, పత్రికల ప్రచురణ సంస్థల పాత్ర, లైబ్రరీ ఉద్యమం, జానపద మరియు గిరిజన సంస్కృతుల పాత్ర. ఇది 4వ యూనిట్. 5వ యూనిట్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, విశాంధ్ర మహాసభ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ మరియు దాని సిఫార్సులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1956 నుంచి 2014 వరకు ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక సంఘటనలు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు సెక్షన్ ఏలో. ఈ అంశాలను మనము క్షుణ్ణంగా చదివినట్లయితే మనకు సెక్షన్ ఏ అనే అంశం మీద సంపూర్ణ పట్టును సాధించవచ్చు. మనము ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందంటే, ఒక్కొక్క అంశంను ఒక బిట్టుగా కాకుండా 1వ యూనిట్కు, 2వ యూనిట్కు, 2వ యూనిట్కు, 3వ యూనిట్కు, అంటే అదేవిధంగా 1, 2 యూనిట్లకు, 1, 2, 3 యూనిట్లకు, మరియు 3, 4 యూనిట్లకు, 3, 4, 5 యూనిట్లకు, 4వ యూనిట్లకు, 5వ యూనిట్కు, ఈ విధంగా ఒక్కొక్క యూనిట్కు మనము అనుసంధానం చేసుకుంటూ, కోరిలేషన్ ఆర్ ఇంటర్ రిలేషన్ అనుసంధానం చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మనం చూసాం ఆల్రెడీ ఎట్లా ఉందో. మొత్తం 2-3 చాప్టర్లను కలిపి ఒక బిట్టుగా తీసుకోవడం జరిగింది. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వీటి గురించి ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, క్వశ్చన్ పేపర్ చూసాము. కాబట్టి మనము చదువుకునే అంశం కేవలం ఒక లెసన్కు సంబంధించి మాత్రమే కాకుండా, ఒక లెసన్కు మరో లెసన్కు ఏమైనా అనుసంధానం, ఇంటర్ రిలేషన్ ఆర్ కోరిలేషన్, అంతర్గత సంబంధాలు కానీ బహిర్గత సంబంధాలు కానీ అభినాభావ సంబంధాలు కానీ ఏమైనా ఉన్నాయా, ఒక యూనిట్కు మరొక యూనిట్కు, ఒక రాజవంశానికి మరొక రాజవంశానికి, ఒక సంఘటనకు మరొక సంఘటనకు, ఈ విధంగా ఒక్కొక్కదానికి మరొకదానికి మ్యాచింగ్ చేసుకుంటూ అధ్యయనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది ఇంతటితో నేను ఈ క్లాస్ను ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే అంశంలో ఒక్కొక్క యూనిట్ను క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఈ క్లాస్ను మీరు సాధ్యమైనంత వరకు నిదానంగా విని వీలైతే నోట్ చేసుకోండి. నా దగ్గర డిస్ప్లే బోర్డు లేదు, కేవలం ఈ బోర్డే ఉంది. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వినండి, నోట్ చేసుకోండి.
నా ప్రయత్నం మీకు ఉపయోగపడితే నేను చాలా సంతోషిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నాకు సాధ్యమైనందుకు నా పరిజ్ఞానం మేరకు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నేను చెప్పే ఈ అంశాలు మీరు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే నాకే చెప్పండి, తప్పులుంటే నాకే చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఉప్పు అయితే 10 మందికి చెప్పండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ క్లాసు. అంతే తప్ప నేను ఆర్థిక ప్రయోజనాలు ఆశించో మరో ప్రయోజనాలు ఆశించో మీకు ఈ క్లాసులు చెప్పి వీడియో క్రియేట్ చేసి షేర్ చేయడం లేదు. ఈ నా ప్రయత్నం మరొకరు ఉపయోగపడుతుందన్న చిరు ఆశతోనే చేయడం జరుగుతుంది తప్ప ఇందులో మరే విద్వేషాలు లేవు. కాబట్టి ఈ క్లాస్ను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఒక్కొక్క అంశం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ మెల్లిగా ముందుకు సాగుదాం.